హలో ఫ్రెండ్స్, నేను ప్రకాష్. మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆస్ట్రేలియా ఓపెన్ 2025 టెన్నిస్ వివరాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది 113వ ఎడిషన్. జనవరి 12 నుంచి 26 వరకు జరిగింది. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ హార్డ్ కోర్ట్లో ఆడతారు. మెల్బోర్న్లోని మెల్బోర్న్ పార్క్లో ఈ ఆట జరిగింది. ముందుగా ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత యానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. మహిళా సింగిల్స్ విజేత మ్యాడిసన్ కీస్, అమెరికా. పురుషుల డబుల్స్ విజేతలు హ్యారీ హెలియోవారా అండ్ హెన్రీ ప్యాటెన్. మహిళల డబుల్స్ విజేతలు క్యాటరీనా సినియాకోవా అండ్ టేలర్ టౌన్సెండ్. మిక్స్డ్ డబుల్స్ విజేతలు జాన్ పీర్స్ అండ్ ఒలివియా గాడెకి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన విషయాల్ని తెలుసుకుందాం. 2025లో యానిక్ సిన్నర్ గెలిచాడు. 2024లో కూడా యానిక్ సిన్నరే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం జరిగింది. 2023లో నొవాక్ జకోవిచ్, సెర్బియాకు చెందిన అతను గెలిచాడు. 2022లో రఫెల్ నాదల్, స్పెయిన్. అలాగే 2019, 2020, 2021 వరుసగా 3 సంవత్సరాలు నొవాక్ జకోవిచ్ గెలవడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి 2025లో మ్యాడిసన్ కీస్, 2024లో అరీనా సబలెంకా, బెలారస్, 2023లో కూడా అరీనా సబలెంకా గెలవడం జరిగింది. 2022లో యాష్లే బార్టీ, ఆస్ట్రేలియా దేశస్తురాలు గెలిచింది. 2021లో నవోమి ఒసాకా, జపాన్ గెలవడం జరిగింది. ఒసాకా 2019లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదటిసారి గెలిచింది. దీంతో తను మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ గెలిచిన మహిళగా, ఏషియన్ మహిళగా నిలవడం జరిగింది. మరికొన్ని వివరాలు. అత్యధిక సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు? నొవాక్ జకోవిచ్ 10 సార్లు గెలవడం జరిగింది. ఎవరు గెలిచారు అని అడగచ్చు, ఎన్నిసార్లు గెలిచారు అని కూడా అడగవచ్చు. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. అలాగే అత్యధిక సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మహిళ ఎవరు అన్నప్పుడు సెరీనా విలియమ్స్. తను 7 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది, అమెరికా దేశస్తురాలు. 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన భారతీయుడు ఎవరు అన్నప్పుడు రోహన్ బోపన్న. ఇతను మాథ్యూ ఎబ్డెన్, ఆస్ట్రేలియా, అతనితో కలిసి డబుల్స్లో టైటిల్ గెలవడం జరిగింది. అలాగే తను అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ గెలిచిన వ్యక్తిగా కూడా రోహన్ బోపన్న నిలిచాడు. 43 ఏళ్ల వయసులో తను డబుల్స్ గెలిచాడు. దీంతో అతను 2024 డబుల్స్లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. డబుల్స్లో వరల్డ్ నంబర్ 1 అయిన భారతీయులు లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా. వీళ్ళ తర్వాత రోహన్ బోపన్న. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. అలాగే 2025 ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొన్న భారతీయ ఆటగాళ్ళు సుమిత్ నగాల్, సింగిల్స్లో ఆడిన ఏకైక ఆటగాడు. రోహన్ బోపన్న డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ 2 ఆడాడు. యూకి బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, రిత్విక్ బొల్లిపల్లి, జీవన్ ప్రశాంత్, అనిరుద్ చంద్రశేఖర్ వీళ్ళంతా డబుల్స్లో ఆడడం జరిగింది. కానీ వీళ్ళెవరు ఫైనల్ దాకా చేరుకోలేదు ఈసారి. ఫ్రెండ్స్, ఇందులోని ముఖ్యాంశాలని కొన్ని చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్లో నిర్వహిస్తారు. ఏ కోర్టులో నిర్వహిస్తారు అన్నప్పుడు హార్డ్ కోర్ట్ అని గుర్తుంచుకోండి. పురుషుల సింగిల్స్ విజేత, మహిళల సింగిల్స్ విజేత, వీళ్ళని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. యానిక్ సిన్నర్, ఇటలీ దేశం కూడా గుర్తుంచుకోవాలి. మ్యాడిసన్ కీస్, అమెరికా. తన తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది. అలాగే అత్యధిక సార్లు
ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచింది నోవాక్ జోకోవిచ్ 10 సార్లు, సెరెనా విలియమ్స్ 7 సార్లు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే రోహన్ బోపన్నను, లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా వీళ్ళు నంబర్ 1 డబుల్స్లో ర్యాంక్ సాధించారు. వీళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. వీటి నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.